బ్యాక్ టు న్యూస్. హోదాపై మరోసారి సమరానికి సిద్దమయ్యాడు జనసేనాని. సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ పేరుతో కాకినాడలో ఈ నెల 9న నిర్వహించబోయే బహిరంగ సభకు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతికి మించి సభను సక్సెస్ చేయాలని భావిస్తున్నారు జనసేనాని. మరోవైపు ఈసారి ఏం మాట్లాడతారా అని పొలిటికల్ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ మూడంచెల పోరాటానికి సన్నద్దమయ్యారు. తిరుపతి సభలో ప్రకటించినట్లుగా ఈ నెల 9న కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో స్థానిక జేఎన్టీయూ క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై తిరుపతి సభలో పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కాకినాడ తీర్మానంలో ఒక ఓటుతో 2 రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని ఆ సభలో గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అందుకు నిరసనగా కాకినాడలో సభను నిర్వహిస్తామని ప్రకటించారు. పవన్ తిరుపతి సభ తరువాత హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగం పెంచాయి. అయితే హోదాకు మించిన స్థాయిలో ప్యాకేజ్ ఇచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కాకినాడ సభ ద్వారా పవన్ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.